నమస్తే అన్న. నమస్తే అప్ప. ఏం పేరునా మీ పేరు? రాజశేఖర్. రాజశేఖర్. ఎన్ని ఎకరాలు వేసినారు? 8 ఎకరాలు. 8 ఎకరాలు వేసినారు. మీరు చేతిలో ఉన్న మందు పేరు ఐడియా ఉందా? ఐడియా ఉంది. చెప్పండి మందు పేరు. మెటాక్స్. మెటాఎక్స్. ఎన్ని రోజులైంది స్ప్రే చేసి? 6 రోజులైంది. 6 రోజులైంది. 6 రోజులకు ముందు మీ తోట మీ ఊరేది? కొర్లగుంది. కొర్లగుంది మండలం ఏది? కొర్లగుంది మండలం, కొర్లగుంది గ్రామం, బళ్ళారి జిల్లా. మీ దగ్గర మిరపలు ఎక్కువ వేస్తారు కదా, అయితే మీ తోటలో ఈ మెటాఎక్స్ కొట్టక ముందు ఎట్లా ఉండే తోట పరిస్థితి? ముదురుతో, ఓకే, మైట్స్ ఎత్తో, ఓకే, కాపు లేకుండే, మైట్స్ ఎక్కువ ఉంది, ముదురు కూడా బాగా ఉండేనా? ఫుల్ ఉండేనా? ఫుల్ ఉంటాయి. ఓకే, కింది ముదురు ఉండేనా పై ముదురు ఉండేనా? అట్లా ముదురుకుపోయిండేనేమో, పైన వచ్చిన చిగుర్లు మొత్తం ముడుచుకుపోయిండేనేమో. మరి దీన్ని కొట్టిన తర్వాత క్లీన్ అయిందా? ఈ 6 రోజుల్లో ఏమన్నా మళ్ళీ ఇప్పుడు దోమ గానీ త్రిప్స్ మైట్స్ ఏమన్నా ఉన్నాయా? క్లీన్ అయిందా? ఆకుల కింద కూడా ఏమీ లేదు, ఆకుల పైన కూడా. ఇది బ్రాంచెస్ ఎట్లా వస్తున్నాయి? నోడల్ గ్యాప్ దగ్గర వస్తున్నాయి బ్రాంచెస్? బగలా పడుతుంది అంటే దగ్గరగానా? దగ్గరలో వస్తుంది. మొత్తానికి ఇదండి వీడియో. అయితే ప్రతి రైతన్న కూడా గమనిస్తా ఉన్నారు కదా. నాకు యాక్చువల్గా అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అన్నా, మీ దగ్గర అదే ఇబ్బంది పడుతున్నారు. మీరు బగల అంటే కూడా అర్థం కాదు ఏంటది ఇంతకీ. దగ్గర ఉందని చెప్తున్నాడు, నాకేం అర్థం కాదు అది. బగల అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. అయితే యోగేష్ అన్న, ఇప్పుడు మీరు డీలర్ కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుందా? ఇప్పుడు ఎందుకంటే కొట్టక ముందు రైతు వచ్చి ఏమేం చెప్పాడు? వేరే మందులు కొట్టినా పోలేదు అన్నాడు. మామూలుగా ఎట్లా ఉంది? ఏమేం చెప్పాడు? ప్రాబ్లం ఏముందని చెప్పాడు ఆయన? ముడత ఎక్కువ ఉందని చెప్పినాడు. ఆకు వచ్చి మిదుగంగా లేదు, బర్స్ ఎక్కువ ఉంది. బర్స్ ఎక్కువ ఉందంటే ముడుచుకుపోయిందని చెప్పాడు. ఓకే, నల్లి అవన్నీ ఏమైనా ఉన్నాయన్నాడు? నల్లి త్రిప్స్ ఫుల్ ఉంది అని చెప్పిండా. ఓకే, మరి ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఈ 6 రోజుల తర్వాత మనం వచ్చాం కదా, ఏం గమనించారు దీంట్లో? క్లీన్ అయినాయి అవన్నీ? అంతా క్లీన్ అయింది. అంతా క్లీన్ అయిందా? క్లీన్ అయింది. ఓకే, బాగా పూత ఎక్కువ వచ్చింది. పూత కూడా బాగా వస్తుందా? బాగా వస్తుంది కదా పూత కూడా. పూత లేదన్నాడు, పూత బాగా వచ్చింది. పింజలు దిగుతా ఉన్నాయా? కాప్ సెట్, అది కాప్ సెట్ అవుతుందా అని అడుగుతున్నా. అదే కాప్ సెట్ అవుతుంది కదా. అదే ప్రతి రైతుకు చెప్పొచ్చు కదా ఇంకా దీన్ని? చెప్పొచ్చు. అవునా, చెప్పొచ్చు కదా? చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అన్న. అవ్వద్దు, ఇబ్బంది ఏం లేదు, ఉన్నది మాట్లాడదామా, ఏమి ఇబ్బంది లేదు. మంచి రిజల్ట్ ఉందా లేదా? మంచి రిజల్ట్ ఉంది. ఎక్సలెంటా? దాని మెటాఎక్స్ ఖాళీ రిజల్ట్ కొట్టాను. ఎక్కడ నీకు హ్యాపీగా ఉన్నావు కదా, ఇబ్బంది లేదు. అదే ఇబ్బంది ఏం లేదు, ఏమి ఇబ్బంది లేదు. లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా ఏం కాదన్నా. ఇప్పుడు నేను కొంచెం తెలుగు మాట్లాడతాను, మీరు కన్నడ కొంచెం మాట్లాడతారు, అట్లనే మిక్స్డ్ వెళ్ళిపోతుంది. అదే అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అంతే కదన్నా. మరి ఇంకా చేంజ్ అవుతుంది. నీళ్ళు పెట్టు, అసలు నీళ్లు పెట్టకుండా కొట్టినావు, నువ్వు నీళ్లు పెట్టి కొట్టింటే ఇంకా బాగుండేది. అది ఇలా కాప్ సెట్ అక్కలంతా నీరు కట్టలేదు. కాప్ సెట్ అవుతుందిలే, ఏమి ఇబ్బంది పడవు కానీ, ఏం కాదు, బాగుంది మొత్తానికైతే.